దేవుడు వారిని నేరస్తులుగా ఎంచడు. నేరం చేసినప్పుడే నేరస్తులుగా పరిగణిస్తాడు, కానీ అంతకు మునుపు వాళ్ళు ఏ మెట్టులో ఉన్నారో ఆ మెట్టును బట్టి దేవుడు తప్పకుండా వాళ్ళని ఘనపరుస్తాడు, బ్లెస్ చేస్తాడు. దేవుడు సాతాను గురించి ఏమన్నాడో తెలుసా? నీ యందు పాపము కనబడు వరకు నీవు సమస్త ప్రవర్తన యందు యథార్థవంతుడుగా నీతిమంతుడుగా ఉన్నావు అని యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయములో సాతానును గూర్చి దేవుడు మాట్లాడాడు. లోకంలో మంచోళ్ళనే పుట్టించవచ్చు కదా, చెడిపోయిన వాళ్ళని ఎందుకు పుట్టించాడనే డౌట్ వచ్చిందిగా. దానికి సమాధానం చెప్తున్నా ఇప్పుడు నేను. దేవునికి స్తోత్రం. అంతా ఆయన ప్రేమించే వాళ్ళనే పుట్టించవచ్చు కదా, ఆయన్ని ద్వేషించే వాళ్ళని ఎందుకు పుట్టించాడు, అసలు నాస్తికులను ఎందుకు పుట్టించాడు అనే డౌట్లు వస్తుంటాయిగా. దానికి సమాధానం చెప్తున్నా, బాగా వినాలి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అద్దుగో, ఇది ఈ 28వ అధ్యాయము దాదాపు చాలా భాగము సాతానును గూర్చిన ప్రవచనము. అంటే సాతానైనా సరే వాడు భవిష్యత్తులో సైతానుగా మారుతాడు, కానీ ఇప్పుడైతే కెరూబు కదా, నా సృష్టి కదా, నా బిడ్డ కదా. ఎప్పుడో వాడు చెడిపోతాడని ఇప్పుడు బాగున్న వాడిని నేరస్తుడిగా ఎంచడం న్యాయం కాదు కదా. కానీ ఎప్పటికప్పుడే తీర్పు తీరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పింది? ఆశీర్వదించే విషయంలోనేమో బాగా వినండి, ఆయన మైండ్ చూడండి ఒక్కసారి, దండం పెట్టాలనిపించింది ఈ మాట అర్థమైతే మీకు. ఆశీర్వదించే విషయంలోనేమో ముందు బలహీనుడైన భవిష్యత్తులో వాడు ఒక శ్రేష్టమైన పాత్ర అవుతాడు గనుక, ముందు బలహీనుడైన భవిష్యత్తులో వాడు ఒక శ్రేష్టమైన పాత్ర అవుతాడు గనుక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వాడు శత్రువుగా ఉన్నా సరే వాడిని బ్రతకనిస్తాడు. భవిష్యత్తులో చెడిపోతాడు కనుక ఇప్పుడు వాడు మంచిగా ఉన్న వాడిని నేరస్తుడిగా ఎంచడు. ఇప్పుడు మంచిగా ఉన్నాడుగా, భవిష్యత్తులో చెడిపోతే తర్వాత సంగతులు. ఇప్పుడు బాగున్నాడు కదా అని ఏదో ఒక వంక చూపించి మనల్ని ఆశీర్వదించడానికే ఆలోచిస్తాడు, కానీ వ్యతిరేకించడానికి, ద్వేషించడానికి, శాపానికి అప్పగించడానికి ఇష్టపడ్డాడు. ఇది ఆయన హృదయ సౌందర్యం. ఇప్పుడు నేను చెప్పింది ఒక ముక్కలో మీకు అర్థం కాదు, మళ్ళీ ఒక్కసారి చెప్తా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అంత చురుకుదనం మీకుందా? ఏమర్థమైంది చెప్పండి. అంటే చెప్పడానికి మాకు మైక్ ఇస్తే చెబుతాం, కానీ లేకపోతే మా గోల్ నీకు ఏడ వినపడిద్ది అన్నట్టు పెట్టారు ఫేస్. ఓకే, అర్థమైంది నాకు. మీలో కొంతమంది చురుకైన వాళ్ళు ఉన్నారు, పట్టుకుంటారు పాయింట్ వెంటనే. సౌలు జీవితాన్ని తీసుకుంటే, సౌలు పౌలుగా మారకముందు తన సంఘమును బహుగా హింసించి దేవుని పిల్లల్ని శ్రమ పెట్టి గర్భవతులనే జాలి కూడా చూపకుండా వేదన పరిచాడు సౌలు. ఏది? సౌలు పౌలుగా ఉన్నప్పుడు, పౌలు కాకముందు. సౌలు సౌలుగా ఉన్నప్పుడు. తర్వాత పౌలు అవుతాడులే. ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు, దేవుడు అడ్డగించలా. వాస్తవానికి దేవునికి కోపం వస్తే బతుకుతాడా? హేరోదును ఏం చేశాడు? దేవుని మూలంగా పలికిన తర్వాత, ఆహా ఇది దైవస్వరమే గాని మానవస్వరం కాదు అన్నప్పుడు వాడు దేవుని మహిమపరచనందున దేవుడు వాడిని మొత్తాడు, వాడు పురుగులు పడి ప్రాణం విడిచాడు అని ఉంది అపోస్తలుల కార్యంలో. జస్ట్ నిమిషంలో లేపేశాడు హేరోదుని. జస్ట్ దేవుని మహిమపరచినందుకు పురుగులు పడి తెచ్చాడు. అననీయ సప్పిరాలు దేవుని పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే చచ్చిపోయారు. ఇలాగా క్షణంలో శాల్తీని లేపేశాడే సౌలు ఒక లెక్క దేవుడికి. సంఘాన్ని హింసించే సౌలుని ఎందుకు ఉంచాలి? తుంచేయొచ్చుగా. దేవునికి అది సెకండ్లో పనిగా. తుంచకపోగా దర్శించాడు. దర్శించి ఆ దర్శనంలో వార్నింగ్ ఇచ్చాడు. సౌలా, సౌలా,
సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు ఆయన అన్నాడు, నువ్వెవరు నాయన? నీవు హింసించుచున్న నజరేయుడగు క్రీస్తును. ఇక మాటలు లేవు. ఆ తర్వాత ఆయన అన్నాడు, మునికోలలకు ఎదురు తందుట నీకు కష్టము. మునికోలలకు ఎదురుదంతున్నావు, చీలిపోగలవు. అది నీకు మంచిది కాదు, కష్టం, జాగ్రత్త అంటే గడగడలాడిపోయాడు. తర్వాత ఏం మొత్తుకున్నాడో రాయబడలా అక్కడ. అయ్యా తెలియక చేశాను, పొరపాటు పడ్డానని ఏం అడుక్కున్నాడో దేవుణ్ణి రాయబడలా. ఏం రాయబడిందంటే, నీవు లేచి దమస్కునకు వెళ్ళు, తర్వాత నువ్వేం చేయాలో అక్కడ నీకు తెలపబడుతుంది, పో అన్నాడు. అంతే. సౌలు అప్పటిదాకా కఠినాత్ముడు, కరడుగట్టిన వ్యక్తి, ప్రభు దర్శనం పొందిన తరువాత మిక్కిలి సాత్వికుడైపోయాడు. అంత పెడసరం, పెడద్రం, నడమంత్రం, మిడిమేళం మొత్తం పోయి దీన మనస్కుడైపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే విరిగి నలిగిన హృదయం వచ్చేసింది. తర్వాత యోధా అనే వాని ఇంట చేరాడు దమస్కులో. ఆ చేరిన వాని గురించి ప్రభువుని చూశాడు కదా, దర్శనం పొందాడు కదా, కళ్ళు డ్యామేజ్ అయినాయి. పొరలు గమ్మేసి ప్రభు కనపడ్డంత వరకు కళ్ళు పనిచేసినాయి. ఆయన అదృశ్యం కాగానే కళ్ళు ప్యాక్ అయిపోయినాయి. ఇక కళ్ళు కనపడలా. అతనితో కూడా ఉన్న మనుషులు ఆయన తీసుకెళ్లారు దమస్కుకి. వాళ్ళు అడిగారు, ఏమైంది, ఎందుకు కింద పడ్డావు, ఏం జరిగిందంటే, ఏదో జరిగింది, నాకేం కళ్ళు కనపడట్లేదు అంటే, సరే ఇంటికి పోదాం పదంటే, కాదు ఇంటికి దమస్కుకే వెళ్ళాలి, ప్రభు చెప్పాడు అన్నాడు. ప్రభు ఎవరు? నజరేయుడు యేసు. అదేమిటి, ఆయన భక్తుల్ని చంపడానికి కదా మనం వచ్చింది? కాదు, లేఖనములు, ప్రవక్తలు చెప్పినది ఆయనను గూర్చే. ఆయనే ఇప్పుడు నాకు కనబడి నాతో మాట్లాడాడు, నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. వాళ్ళు గడగడలు ఆడిపోయారు. వీరావేశంతో వచ్చినోడు ఎలా అయిపోయాడు ఏందా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కళ్ళు జబ్బైపోయినాయి కదా. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా మరి నన్ను దర్శించావు, ఇప్పటిదాకా నీ పిల్లల్ని హింస పెట్టాను, నీ నామానికి అవమానం తెచ్చాను, మరి ఇప్పుడు నువ్వు నన్ను ఏదో బాగు చేస్తే చేసిన తప్పు దిద్దుకుంటా. ఇక ఈ జీవితం నువ్వు ఎంతవరకు ఇస్తావు అంతవరకు నీకు సాక్షిగా బ్రతుకుతా, సత్యమునకు సాక్షిగా బ్రతుకుతా. నా స్వజనులు సత్యం తెలియని స్థితిలో నశించిపోతున్నారు, వాళ్ళని రక్షిస్తా. నా కళ్ళు తెరువున్నాయని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన కోసం అననీయ దగ్గరికి పోతాడు. ఎవరు? ప్రభువే. సౌలుకి డైరెక్ట్గా ప్రభువే కనపడి మాట్లాడినప్పుడు ప్రభువే చేతులుంచి స్వస్థపరచవచ్చు. ఆహా, ఆయన అననీయ దగ్గరికి పోయి అననీయను అడుగుతున్నాడు, నువ్వు పో చేతులుంచు, నేను బాగు చేస్తా. నేను అడుగుతాను, మాట్లాడినోడివి నువ్వేగా, అదేదో నువ్వే ముట్టి బాగు చేయి. మళ్ళీ అననీయ ఎందుకు? ఎందుకంటే ముట్టి బాగు చేయటం వరకు నేను చేస్తాను, కానీ నా సంగతులను గుర్చి తర్వాత పైనున్న దైవజనులకు లోబడుట అనే అంశాన్ని గూర్చి సౌలు నేర్చుకున్నట్లు ఒక మనిషే వెళ్ళాలి, తన పైన చేతులు ఉంచాలి. అప్పుడు నాయకులను గౌరవించటం అనేది నేర్చుకుంటాడు సౌలు. లేకపోతే దేవుడిని లెక్క చేయడు. నేను తోపును అంటాడు. అందుకని నాయకులను గౌరవించున్నట్లు నేను ఒకడిని పంపాలి అని అననీయ దగ్గరికి వెళ్ళి అననీయతో మాట్లాడినప్పుడు అన్నాడు, రవ్వా నీ ప్రజలను హింసించి, నీ ప్రజలను దారుణంగా ఇబ్బంది పెట్టి, చెరసాల పాలు చేసి, హత్యలు చేసి, బహు దుర్మార్గం చేసిన ఆ దుర్మార్గునికి ఆ స్వస్థత కలిగించమని ప్రార్థన చేయమంటున్నావు. ప్రభువా అతడెవరో తెలుసా అంటే, ప్రభువుకు తెలియదే ఉంది అననీయ, నీకు తెలిసి అతను సంఘానికి శత్రువు, కానీ అతని నేను ఎరుగుదును. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, ప్రజలందరి ఎదుట నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొనిన పాత్ర సౌలు, అదే పౌలు.
అంటే పౌలు భవిష్యత్తులో ఏమవుతాడో దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ అతడు తిరుగుబాటు చేస్తున్నా సరే సహించాడు. ఎవరిని? కొత్త నిబంధన సౌలుని. పాత నిబంధన సౌలు భవిష్యత్తులో శత్రువు అవుతాడు, ప్రస్తుతం బాగున్నాడు. భవిష్యత్తులో ఎప్పుడో శత్రువు అవుతాడని ప్రస్తుతం బాగున్నోడిని నేను ఎందుకు నేరస్తుడిగా ఎంచాలి అని ప్రస్తుతం బాగున్నాడు కదా అని ఆశీర్వదించాడు. ఒకడినేమో ప్రస్తుతం బాగుంటే ఆశీర్వదిస్తాడు, ఒకడినేమో భవిష్యత్తులో బాగుంటాడని ఆశీర్వదిస్తాడు. ఏమయ్యా, నీకు అటు దిప్పైనా ఇటు దిప్పైనా ఆశీర్వదించటమే తృప్తి, కానీ శాపానికి నాశనానికి అప్పచెప్పడానికి నీకు మనసు లేదన్నమాట. ఇది నీ మైండ్. ఏదో ఒక వంక చూపించి అందరినీ బ్లెస్ చేయాలని, ఆశీర్వదించాలని, అందరినీ రెక్కల కిందకి తీసుకోవాలని ఆలోచిస్తావు, కానీ ఏదో ఒక వంక చూపి చేసేయమన్నమాట మనుషుల్లాగా. ఆ పని మనం చేస్తాం, కానీ ఆయన దేవుడు. యోనా ఒక్కరోజు నీడనిచ్చింది నువ్వు నాటని చెట్టు. ఒక్కరోజు నీడనిచ్చింది నువ్వు నాటని చెట్టు. ఒక్కరోజు నీడనిచ్చిన చెట్టు నువ్వు నాటని చెట్టు, నీది కాని చెట్టు. మరుసటి రోజుకు లేకుండా పోతే నా బతుకెందుకు అన్నావే. నువ్వు నాటని చెట్టు పోతేనే, నీది కాని చెట్టు పోతేనే నువ్వు అంత ఫీల్ అయ్యి నేను బతుకుట ఎందుకు అన్నావే. నినివే మహాపట్టణ ప్రజలు 1,20,000 మంది కంటే ఎక్కువ మంది కుడి ఎడమలు తెలియని నా పిల్లలయా. ఈ చేతులతో వాళ్ళని సృష్టించుకున్నాను. వాళ్ళందరినీ నాశనం చేయమంటావా యోనా? న్యాయం నువ్వే చెప్పు. నువ్వు నాటని చెట్టు, ఒక సామాన్యమైన చెట్టు పోతేనే చచ్చిపోతా అంటున్నావే. నా పిల్లలయ్యా, ఒక తండ్రి వాత్సల్యం అనేది నాయనలో చూడవచ్చు మనం. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుతూనే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించ నీ కృపలేని క్షణమును కోపించుతూనే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. కోపడ్డట్టే ఉంటాడు కానీ కొట్టాడు. నిన్ను కొడతా అంటాడు, కొట్టాడు. ఏడిస్తే దగ్గరికి తీసుకుంటాడు. పొరపాటున ఏదైనా ఒక దెబ్బ వేస్తే కలవరపోయామంటే మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. మరి ఎందుకు అట్లా చేసావు నువ్వు? ఎందుకు అట్లా పిచ్చిగా చేస్తావు? మరి కోపం రాదా నాకు? మరి నీకేమన్నా అయితే నేను హ్యాపీగా ఉంటానా? బాధపడతా కదా. నిన్ను ఎంతో ప్రేమిస్తా కదా, నేను నీ క్షేమాన్ని కోరుకుంటా కదా. మరి అట్లా నువ్వు మూర్ఖంగా చేస్తే నీకేమన్నా అయితే మరి నేను ప్రశాంతంగా ఉంటానా? తెలిసి వద్దంటే ఎందుకు పోతావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అందుకే కొట్టా. ఆ దెబ్బతిని నువ్వు ఏడుస్తుంటావు, దగ్గరకు వచ్చి కూర్చొని ఇట్లా చెప్పుకుంటుంటా. సరేలే దా. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నిన్ను విసర్జించి తిని, కోపపడి కొట్టి తిని గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తా. అని ఒక దెబ్బ కొట్టి ఆ దెబ్బను మాన్పటానికి ఇన్ని వాగ్దానాలు చేస్తాడు ఆడ. తన్నేది ఒక తన్ను, ఆ తన్ను మర్చిపోవటానికి ఇన్ని గొప్ప వాగ్దానాలు పోసాడు ఆడ. 54 యెషయా గ్రంథం. మీకు తెలియందా? నాకెళ్ళి చూడండి, ఉంటుందిలే. గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. నీ గుడారపు తెరలను నిరాటంకముగా సాగనిమ్ము, నీవు కుడి వైపునకును ఎడమ వైపునకును వ్యాపించెదవు అని మొదలుపెట్టి
నీ వైధవ్యపు నిందనిక మరచెదవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నేనే నిన్ను భరిస్తాను అంటాడు. నువ్వు వ్యాపిస్తావు అంటాడు. నీ పిల్లలు విస్తారం మగుదురు అంటాడు. భయపడొద్దు, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అవమానం తలంచొద్దు. నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైధవ్యపు నింద నీకు మీదట జ్ఞాపకం చేసుకోనవు. ఎలయనగా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడో, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. ఇక చూడు వరుసగా వాగ్దానాలు ఎన్ని ఉంటాయో. అందులోనే అంటాడు, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నేను విడిచిపోదు. సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదు. నీకు విరోధంగా రూపింపండి ఆయుధం వర్ధిల్లదు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలముతో నీ పునాదులను వేయుదును. చూడండి, ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన కృప ఆయుష్కాలమంతా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని మనస్సు మనకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఆయన ప్రేమ కలిగినోడు. పిచ్చి చేష్టాలు చేస్తే చెప్తాడు ఫస్ట్, వద్దు బేట, వద్దు 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 అని చెప్తాడు. అమ్మ చెప్పినట్టు చెప్తాడు, అయ్య చెప్పినట్టు చెప్తాడు. ఎంతకీ మొరాయించి అదే మూర్ఖంగా వెళ్తుంటే చివరికి కొంప ముంచుకుంటామని తెలిసి